హాయ్ అండి. హాయ్. వాట్ ఈస్ యువర్ నేమ్? రమ్య. ఏమండి? రమ్య. రైస్. అండ్ మీ ఫేవరెట్ హీరో? నాని. నాని. సో ఎందుకు నాని? క్యూట్గా ఉంటాడు, న్యాచురల్గా చేస్తాడు యాక్టింగ్. ఏ సినిమా నుంచి ఫ్యాన్ అయ్యారు? స్టార్టింగ్ నుంచి ఇష్టమే నాకు. అప్పటి నుంచి ఇష్టమా? సో నాని గారు నెక్స్ట్ ప్యారడైజ్ సినిమా రాబోతుంది. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఒక ఎగ్జైట్మెంట్. ఇది కూడా ఎట్లయినా హిట్టే అవుతుంది. నాని సినిమాలు ఆల్మోస్ట్ అన్నీ హిట్టే అవుతాయి. కాదండి, నాని మీకు న్యాచురల్ స్టార్గా ఇష్టమా? ఎలా ఇష్టం మీకు? యాక్టింగ్ మంచిగా చేస్తాడు. బయట నార్మల్గా సోషల్ మీడియాలో వచ్చినప్పుడు కూడా అంటే మాట్లాడడం కానీ ఫ్యాన్స్తో అలా మంచిగా ఉంటాడు. అంటే నాని న్యాచురల్ స్టార్ అని ముద్ర పడిపోయింది, అందరూ అలానే పిలుస్తారు ఆయన్ని. ఇప్పుడు అంటే ఆ న్యాచురల్ని దాటి మా సినిమాలు చేస్తున్నాడు ఇప్పుడు. సో దానికి ఏమంటారు మీరు? అవి కూడా బాగానే చేస్తాడు. నాని ఏం చేసినా కూడా బాగానే చేస్తాడు. అది యాక్షన్ అయినా నార్మల్గా ఫన్ అయినా ఏదైనా కూడా. అంటే ఇప్పుడు ప్యారడైజ్ చూసుకున్నట్టయితే ఒక బూతు మాటని టాటూ వేయించుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? చెప్పలేదు, ట్రైలర్ చూడలేదు. చూడలేదా? ఎందుకండి? చూడలేదు. ఓకే. సో నానిలో రాబోయే రోజుల్లో మల్టీ స్టారర్ నాని చేయాలనుకుంటే ఎవరితో చేస్తే బాగుంటుంది? అర్థం కాదు. అంటే వేరే హీరోతో కలిసి చేయాలనుకుంటే? వేరే హీరో అంటే ప్రభాస్. ప్రభాస్. ఎలాంటి కైండ్ ఆఫ్ మూవీస్? ఫన్ ఉండాలి, యాక్షన్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఓకే. సో నానిని మీరు మీ దగ్గర ఉంటే ఆయనతో ఏం మాట్లాడతారు మీరు? ఫస్ట్ అయితే సెల్ఫీ తీసుకుంటాను. ఏంటండి? సెల్ఫీ తీసుకుంటా ఫస్ట్. సో నానికి చూస్తున్నాం మనం ఇప్పుడు. నాని గారు లైనప్ చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. నెక్స్ట్ సుజిత కూడా ఒక సినిమా ఉంది. సో లైనప్ ఎలా అనిపిస్తుంది మీకు? సినిమా లైనప్ ఎలా అనిపిస్తుంది నాని? ఏం నెక్స్ట్ ఇంకా మూవీస్ తీస్తున్నాడు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే మూవీ ఏది అంటే తీసుకున్నా కూడా కంటెంట్ అనేది మంచిగా తీసుకుంటాడు నాని. నాని మీకు క్లాస్గా ఇష్టమా, మాస్గా ఇష్టమా? ఎలా ఉన్నా ఇష్టం నాకు నాని. ఓకే. నానిని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తారా, బాయ్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తారా? చెప్పండి. బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. ఎందుకండి బాయ్ ఫ్రెండ్? ఇష్టం అంతే నాకు. ఓకే.